మార్చి నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు మేషరాశి వారిని ఆపేవారే లేరు. వీరికి అఖండ రాజయోగం, వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు మిస్ కాకుండా చూడండి. మార్చి నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది, జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యమైన ధోరణి కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ మేషరాశికి చెందినటువంటి వారి హృదయము దయార్థ హృదయము. వీరి మీద ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ, విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు కూడా. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము కూడా బాధపడేటటువంటి పరిస్థితులు అయితే వీరి జీవితంలో ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మార్చి నెల 15వ తేదీ నుండి 10వ తేదీ నుండి 15వ తేదీ లోపుగా వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. విజయ సిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలకమైన విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక సంబంధ విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒక సంఘటన మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. మీరు కోరిన జీవితం అయితే ఈ సమయంలో మీకు లభిస్తుంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీకు అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలే అధికంగా ఉంటాయి. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. 2025 మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా గడపాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి. ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యం, కోపం కూడా అధికంగా ఉంటాయి. వీరు చాలా అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు. అయితే
ఈసారి మేషరాశి వారికి శని సాడే సతి జరిగింది. శనిదేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుండి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో అడ్డంకులు అనేవి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం ఆసక్తికరమైన విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి నూతన ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే రానున్నాయి. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మీ స్నేహితులను కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొందరికి ప్రేమ వివాహాలు కూడా జరగవచ్చు. మొత్తానికి ప్రేమ జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు. ఆర్థిక పరంగా వీరికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను తీసుకోవాల్సి ఉంటుంది, లేదా మీకు నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. తెలియని వ్యక్తులతో లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం మానుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద ఈ మేష రాశి వారు కొత్త ఏడాది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీరి కెరియర్ పరంగా అయితే ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య అనేది ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాన్ని కూడా పొందుతారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఏడాది 2025 విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే మీరు పూర్తి అంకిత భావంతో చదివితే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం వలన మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు టెలికమ్యూనికేషన్ ప్రసారానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది. వీరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగాను శారీరకంగా కూడా అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఏదైనా సరే శారీరక సమస్యను మానుకోవాలి, లేదంటే మీ యొక్క సమస్య మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో అవసరమైతే సంప్రదించాల్సి ఉంటుంది. ఈ రాశి నుండి శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన మీ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, మేషరాశి వారి ఈ ఏడాది కొన్ని పరిహారాలు పాటించాలి. ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి. ప్రతి శనివారం సుందరకాండ పఠించాలి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి. ప్రతి మూడోసారి కన్యా భోజనం నెల నెల అందించాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ రాశి వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి వారు తొందరగా కోపం పడే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారు కూడా. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని వీరు దూరం చేసుకుంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు చాలా గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి అసలు తొందరపాటు అనేది అసలు తగదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.